ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ర్యాపిడో నడుపుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటే ర్యాపిడోలో వన్స్ మనం కస్టమర్ని ఎలా పికప్ చేసుకోవాలనే టాపిక్ గురించి ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. మీలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియకపోతే ఆ ప్రాసెస్ అయితే చూడండి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కస్టమర్ని అసలు ఎలా పికప్ చేసుకోవాలి, ఎలా డ్రాప్ చేయాలి, అసలు మ్యాప్లో మనం ఎలా చూడాలి అని చెప్పేసి ఫుల్గా అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో ర్యాపిడో నడుపుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుద్ది అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్లో ర్యాపిడో క్యాప్టెన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ర్యాపిడో క్యాప్టెన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి పైన ఆన్ డ్యూటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దాన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత కింద మనకి హోము, ఆర్డర్స్ అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆర్డర్స్లోకి అయితే వెళ్ళండి. వన్స్ ఆర్డర్లోకి వచ్చిన తర్వాత మన లొకేషన్ని బట్టి మనకి రైడ్స్ అనేవి రావటం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు ఒక రైడ్ చూపిస్తున్నా చూడండి, 39 రూపీస్ది. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ 4.3 to 5 km అని ఉంది కదా, అంటే 4.3 కిలోమీటర్స్ మనం వెళ్ళి కస్టమర్ని అయితే పికప్ చేసుకొని 5 కిలోమీటర్ దగ్గర మనం తను అయితే వదిలేయాలని మీనింగ్ అనమాట. మీకు ఆ డిస్టెన్స్ అలాగే డబ్బులు నచ్చితే ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఒక రైడ్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను చూడండి. సో డిస్టెన్స్ని బట్టి మీరైతే రైడ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి మ్యాప్స్ చూపించడం అయితే జరుగుద్ది అనమాట, కస్టమర్ అనేవాడు ఎక్కడున్నాడు అని. సో మనం ఇక్కడ ఎల్లో కలర్లో గో మ్యాప్స్లోకి వెళ్ళామంటే కస్టమర్ని పికప్ చేసుకోవడానికి మనకి మ్యాప్స్ అయితే చూపించడం అయితే జరుగుద్ది. వన్స్ కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్న కస్టమర్ని అయితే మీరైతే పికప్ చేసుకోండి, లేకపోతే పెట్రోల్ అనేది విపరీతంగా మనకి వేస్ట్ అవ్వడం అయితే జరుగుద్ది అనమాట. వన్స్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద మనకి బ్లూ కలర్లో అరైవ్డ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు పక్కకి స్వైప్ చేయండి. వన్స్ స్వైప్ చేసిన తర్వాత మీరు ఒకవేళ కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదనుకోండి, మనం గో టు మ్యాప్స్ అని చెప్పేసి పైన ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకొని పికప్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు అంటే వన్స్ మీరు రీచ్ అయిపోయారు, వన్స్ కస్టమర్ మీ దగ్గరకు వచ్చేసాడు అనుకుంటే కనుక కింద ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అరైవ్డ్ని మనం స్వైప్ చేసిన తర్వాత మనకి ఇంకో ఆప్షన్ అయితే రావటం అయితే జరుగుద్ది. మనం వన్స్ కన్ఫర్మ్ రైడ్ని మనం చేయగానే కస్టమర్కి ఆల్రెడీ ఒక ఓటీపీ వెళ్ళిపోయి ఉంటుంది. వన్స్ కస్టమర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేసి మనం స్టార్ట్ రైడ్ అయితే కొట్టాలన్నమాట. ఓటీపీ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే రైడ్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. స్టార్ట్ రైడ్ కొట్టంగానే ఓటీపీని ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఓటీపీ ప్రాసెస్ చూపించట్లేదు. సో ఖచ్చితంగా మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ మనం మ్యాప్స్ కూడా మనకు అక్కడ చూపించడం అయితే జరుగుద్ది. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డెస్టినేషన్ చేరిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్లో రావటం అయితే జరుగుద్ది. దాన్ని మీరు స్వైప్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. కస్టమర్ మనకి రెండు విధాలుగా మనం డబ్బులు అనేవి సెండ్ చేయడం అయితే జరుగుద్ది. జనరేట్ క్యూఆర్ అని ఉంటుంది, దాన్ని మీరు జనరేట్ చేశారంటే ఆటోమేటిక్గా క్యూఆర్ నుంచి అయితే కొట్టొచ్చు, లేదా డబ్బులు కూడా మనం హ్యాండ్ క్యాష్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనం ఆ రైడర్ని ఎలా ఉంది, కస్టమర్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి మనం రేటింగ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా సింపుల్గా మనం కస్టమర్ని అనేవాడిని పికప్ చేసుకొని మనం ర్యాపిడోలో అయితే నడపవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియకపోతే మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది, అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేయండి. చాలా సింపుల్గా మనం రైడ్ని ఎలా పికప్ చేసుకోవాలి ఒక కస్టమర్ని, సో చాలా ఈజీగా కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. మరి మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా నా పేజ్ని అయితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కొంచెం బూస్టప్ ఇచ్చారంటే ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.